అయితే ఈ మన బాడీకి సంబంధించి మనం కనుక అర్థం చేసుకుంటున్నప్పుడు మీరు నాకు చెప్పినట్టుగా హీలింగ్ లేకపోతే కనుక తనకు తానే చేసుకోవడం అనేది. అవును. ఇక్కడ నేను కొంచెం రూడ్గా అనిపించిన నేను ఇక్కడ కూర్చొని బహుశా సమాజంలో ఉన్న ప్రశ్నించే వారందరి గొంతుకగా నేను మీ ముందు కూర్చోవాలనుకుంటున్నాను. అలా అనుకున్నప్పుడు తనకు తానే హీల్ చేసుకునే తత్వం అనేది ఉండేది జంతువుకి. ఏ జంతువు హాస్పిటల్కి వెళ్ళదు, హాస్పిటల్ కట్టుకోదు. కానీ సనాతనంగా మనం చూసినప్పుడు ఒక చరక సంహిత కానీ లేదా సుశ్రుత సంహిత కానీ ఈవెన్ మనకున్న ఇతరత్ర వాటిలో కానీ తమకు తామే హీల్ చేసుకునే అవకాశం ఉంది. ఇందాక మీరు చెప్పిన దాన్ని కూడా మోడర్న్ సైన్స్ అంటే ఏదైతే మనం మెడిసిన్ అంటున్నాం ఆ మెడిసిన్ కూడా ఈ చర్మం తనకు తానే క్రమంగా కణం అసలు ఈ హ్యూమన్ బాడీ తయారైంది అక్కడి నుంచి కదా. అవును, అసలు ఆ వ్యవస్థ అలా కాదు, మామూలుది కాదు. తల్లి గర్భంలో ఉన్న ఫెలోపియన్ ట్యూబ్ లో నుంచి జైగోట్ అనేది తనకు తాను విభజించుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి మల్టిపుల్ సెల్స్ అవుతుంది. మల్టిపుల్ సెల్స్ అవ్వడం అనేది